అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉక్కుపదం మోపుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల ఎక్సైజ్ పరిధిలో వివిధ కేసుల్లో జప్తు చేసిన డ్రై గంజాయిని అధికారులు ధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం బిలకల గూడూరు సమీపంలోని జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీలో కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో గంజాయి ధ్వంసం ప్రక్రియను నిర్వహించారు. పర్యావరణ నిబంధనలు, కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ సభ్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో గంజాయిని ధ్వంసం చేశారు. కమిటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కర్నూలుతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కర్నూలు, అనంతపురం ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. వివిధ నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న గంజాయిని నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి, ఇతర అక్రమ మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను మత్తు పదార్థాల వైపు ఆకర్షించే అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. యువత జీవితాలను నాశనం చేస్తే, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ మత్తు పదార్థాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలో మొత్తం ధ్వంసం ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా నిర్దేశిత ప్రమాణాలను పాటించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి విజయ్ కుమార్, నంద్యాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి కృష్ణమూర్తి, సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. सर इधर నంద్యాల सर इधर ఇది అయిపోయింది, ఇంకా దూరం పెట్టండి బాబు. ఒక్కసారి మా లైవ్ చెప్పండి. నంద్యాల 3 కేసులు సార్. నంద్యాల వాళ్ళు స్టార్టింగ్లోనే సార్ నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడెక్కడ బాబు సైడ్ రా బాబు నీ గాడికి పెట్టాడా పోతావా?
రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్.ఎం.డి. ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.